హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, సల్మాన్ ఖాన్ గారి అప్కమింగ్ ఫిలిం టైగర్ 3. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ 2 పార్ట్స్ అనేవి సూపర్ హిట్ అయితే అయ్యి రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. థర్డ్ పార్ట్కి సంబంధించి నవంబర్ 10th రిలీజ్ చేయనున్నారు. అయితే ఫ్రెండ్స్, అఫీషియల్ టీజర్ గురించి న్యూస్ అయితే వచ్చింది. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే స్పెషల్గా అఫీషియల్ టీజర్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈసారి ఈ పార్ట్ని మన ముందుకు తెలుగు, తమిళ్ లాంగ్వేజ్లో కూడా తీసుకుని వస్తున్నారు. నెంబర్ 2, బోలా శంకర్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఆగస్ట్ 6th ఈవినింగ్ 7 PM అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈవెంట్ హాల్ వచ్చేసి శిల్పకళా వేదిక, హైదరాబాద్. సో ఈవెంట్కి వచ్చేసి ఎంటైర్ టీం అయితే రాబోతున్నారు. నెంబర్ 3, నాగచైతన్య గారి నుంచి లాస్ట్ టైం కస్టడీ ఫిలిం వచ్చి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఈసారి వస్తున్న న్యూ ఫిలిం వచ్చేసి ప్రేమం అండ్ సవ్యసాచి మూవీస్ తీసిన డైరెక్టర్ చందు మొండేటి ఇతని నుంచి న్యూ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇందులో మనకి నాగచైతన్య గారు ఫిషర్ మ్యాన్ రోల్లో అయితే కనబడబోతున్నారట. దానికి సంబంధించి చైతన్య గారు విలేజ్లో కొందరు ఫిషర్స్ మ్యాన్స్ని కలిసి వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అయితే తెలుసుకుంటున్నారంట. అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా అయితే రావడానికి ఇది హై బడ్జెట్ ఎంటర్టైనర్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. స్టోరీ వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్గా అయితే ఉండబోతుందంట. సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 4, చంద్రముఖి 2. ఈ మూవీకి సంబంధించి ఆడియో రైట్స్ అనేవి సోనీ మ్యూజిక్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. మనకి ఫస్ట్ సింగిల్ని ఈ మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, రజనీకాంత్ గారి మరొక న్యూ ఫిలిం గురించి. అదే ఫ్రెండ్స్, జేబీ మూవీ తీసిన డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్. సో ఇతని నుంచి న్యూ ఫిలిం వస్తున్న విషయం మనకి తెలిసిందే. సో డైరెక్టర్ గారు వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి లైకా. ఇది రజనీకాంత్ గారి 170 ఫిలింకి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేయబోతున్నారు. ఒక ఇంపార్టెంట్ కీ రోల్కి అయితే తీసుకున్నారు. అలానే మన టాలీవుడ్ నుంచి వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని గారు ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. నెంబర్ 6, పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ సుజిత్ గారిని చూసిన గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం. ఈ మూవీకి టెనడుగా టైటిల్ వచ్చేసి ఓజీ అని చెప్పేసి పెట్టున్నారు కదా. సో ఈ మూవీ పూర్తి టైటిల్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. దే కాల్ హిమ్ ఓజీ, ఇదే మూవీ టైటిల్గా ఉండబోతుంది. అయితే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది ఆగైతే ఉంది కదా, మరి కొన్ని రోజుల్లోనే బిగిన్ అయితే చేయబోతున్నారు. మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి ప్రియాంక మోహన్ అయితే కనబడనుంది. అండ్ క్రూషియల్ రోల్స్లో వచ్చేసి ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్ అండ్ అర్జున్ దాస్ అయితే యాక్ట్ చేశారు. ఇది డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి మన ముందుకైతే వస్తుంది. దిస్ ఇయర్ డిసెంబర్ మంత్లో మూవీ అనేది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 7, తాంగలాన్. మూవీ నుంచి మాల్వికా మోహనన్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ లుక్ అనేది వెరీ ఇంప్రెసివ్గా అయితే ఉంది. ఇందులో ట్రైబల్ ఉమెన్గా మనకి కనబడుతుంది. నెంబర్ 8, డైరెక్టర్ శివ నిర్వహణ నుంచి వస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత. మీకు రీసెంట్ వీడియోస్లోనే చెప్పాను కదా ఫ్రెండ్స్, అఫీషియల్ ట్రైలర్ డేట్ వచ్చేసి ఇప్పుడైతే సెన్సార్ బోర్డ్ రన్ టైం అయితే రివీల్ చేశారు. ఈ ట్రైలర్కి వచ్చేసి యూ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 41 seconds అయితే ట్రైలర్ డ్యూరేషన్ అయితే ఉంది. మనకి ఆగస్ట్ 9th రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, రామ్ చరణ్ అండ్ కైరా అద్వానీ లీడ్లో వస్తున్న ఫిలిం గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ గారు తీసిన ఈ మూవీ నుంచి ఒక 3 months బ్యాక్ వచ్చేసి ఈ మూవీలో సాంగ్స్ వరకు 50 CR వరకు ఖర్చు పెట్టబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మూవీలో ఉండబోయే ఆల్ సాంగ్స్కి వచ్చేసి 90 CR వరకు ఖర్చు పెట్టబోతున్నారంట. డైరెక్టర్ శంకర్ గారి నుంచి మూవీ అంటే సాంగ్స్లో మనకి విజువల్ వండర్ అయితే చూపిస్తారు. దాని గురించి మనకు తెలిసిందే. సో 90 CR అనేది ఓన్లీ సాంగ్స్ వరకు బిగ్ అమౌంటే చెప్పవచ్చు. మరి ఎంత గ్రాండియర్గా ఉండబోతుందో చూడాలి మరి. నెంబర్ 10, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని చూస్తున్న ఫిలిం డబుల్ స్మార్ట్ స్టారింగ్ రామ్ పోతినేని. దీని గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో బేబీ యాక్ట్రెస్ వైష్ణవి చైతన్య తిన్ని ఒక రోల్లో తీసుకోబోతున్నారంట. నెక్స్ట్ నెంబర్ 11, పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ శ్రీలా లీడోలో వస్తున్న ఫిలిం ఆది కేశవ. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది ఆగస్ట్ 18th లాక్ చేసుకున్నారు కదా. సో ఈ డేట్కి అనేది మూవీ అనేది రావడం లేదు. అగైన్ మూవీని పోస్ట్ అనేది చేశారు. ఎందుకంటే
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ఫినిష్ కాకపోవడం వల్లే సో న్యూ రిలీజ్ అనేది నవంబర్ 10th కన్ఫర్మ్ అయితే చేయబోతున్నారంట. అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 12 చంద్రముఖి 2 యాక్ట్రెస్ కంగనా ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. అదే ఆ లుక్ వచ్చేసి లుక్స్ లైక్ వెరీ అట్రాక్టివ్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వినాయక చవితి స్పెషల్గా బిగ్ స్క్రీన్లో రిలీజ్ చేయబోతున్నారు. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చంద్రముఖి 2 హారర్ ఎమోజీతో. నెంబర్ 13 కొరియన్ మాస్టర్ పీస్ సిరీస్ హెల్ బౌండ్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. సో ఈ సిరీస్కి సంబంధించి సీజన్ 2 షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. సో సీజన్ 2 అనేది మనకి 2024 ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 14 అమెజాన్ ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ సిరీస్ ది విలేజ్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ జాంబీ అటాక్ యాక్టివిటీతో ఉండబోతుంది. ఈ సిరీస్లో ఆర్య గారు లీడ్లో యాక్ట్ చేశారు. సో ఈ సిరీస్కి సంబంధించి చాలా రోజుల తర్వాత అప్డేట్ అనేది రివీల్ చేశారు. రిలీజ్ గురించి మనకి నవంబర్ లేదంటే డిసెంబర్ మంత్లో ప్రీమియర్ అనేది ప్లాన్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ సిరీస్ అనేది రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 15 ఇన్సిడియోస్ ది రెడ్ డోర్ ఇది హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 5/10. సో ఫ్రెండ్స్ మీకు రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes వరకు చూడడానికైతే ఇందులో ఉంది. సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే డబ్బుడ్ వర్షన్స్ గురించి అమెజాన్ ప్రైమ్ స్టోర్ వారు యూఎస్లో తెలుగు తమిళ్ హిందీ ఆడియోస్ని రిలీజ్ చేశారు. సో మీరు ఇండియాలో చూడాలంటే ఈ పాటికి ఇండియన్ సైట్స్లో వచ్చేసి ఉంటుంది. మీరు ఒరిజినల్ నచ్చిన లాంగ్వేజ్లో చూడవచ్చు. నెంబర్ 16 అర్జున్ దాస్ అండ్ తానియా రవిచంద్రన్ లీడ్లో వస్తున్న ఫిలిం రాసవతి మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. నెంబర్ 17 ఏఆర్ మురుగదాస్ అండ్ శివకార్తికేయన్ గారి కాంబో వస్తున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి మృణాల్ ఠాగూర్ని తీసుకోబోతున్నట్టు ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా. నా ఇప్పుడైతే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో టీమ్ వచ్చేసి టెస్ట్ షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. నెంబర్ 18 శివకార్తికేయన్ గారి 21st ఫిలిం. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి సాయి పల్లవి కనబడుతుంది. సో మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది కాశ్మీర్లో ఫుల్ స్పీడ్తో జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి కమల్ హాసన్ గారు. నెక్స్ట్ నెంబర్ 19 రీసెంట్గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఫిలిం గుడ్ నైట్ మూవీని మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. యాక్టర్ మణికంద నుంచి మరొక న్యూ ఫిలిం అనేది స్టార్ట్ అయితే అయింది. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూటెంట్ ప్రభురామ్. నెంబర్ 20 సెల్వా రాఘవన్ అండ్ సునీల్ గారు లీడ్లో యాక్ట్ చేస్తున్న అప్కమింగ్ పొలిటికల్ డ్రామా ఫిలిం ప్రస్తుతానికి షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. సో మూవీకి సంబంధించి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. నెంబర్ 21 జాక్సన్ దొరై పార్ట్ 2 దీని గురించి మీకు రీసెంట్ వీడియోస్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, పార్ట్ 2ని తీసుకుని వస్తున్నారని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్ ఇందులో సిబిరాజ్ అండ్ సత్యరాజ్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. నెంబర్ 22 డిమోంటీ కాలనీ 2 మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మూవీని థియేటర్స్లో త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెంబర్ 23 సంతానం అండ్ తానియా హోప్ లీడ్లో వస్తున్న ఫిలిం కిక్. ఫ్రెండ్స్ ఈ మూవీని ఈ ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్గా సంతానంగా నుంచి డీడీ రిటర్న్స్ మూవీ అయితే వచ్చింది. సో కామెడీ పరంగా మంచి సక్సెస్ అయితే అందుకుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by.